సార్ మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే కనుక 94,000కు చేరుకుంది గోల్డ్. అలాంటి గోల్డ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గుదలకి కారణాలు ఏమై ఉండొచ్చు? నిజంగా అమెరికాకు చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థ చెప్పిన దాని ప్రకారం 55,000కి వస్తుందంటారా గోల్డ్ 10 గ్రాములు? నాకైతే నమ్మకం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న గ్లోబల్గా ఉన్న సిచ్యువేషన్ చూస్తే బ్రైట్ స్పాట్ గోల్డే. కాబట్టి అన్ని అసెట్ క్లాసెస్తో పాటు అది కొద్ది తగ్గింది మాట వాస్తవం. అది ఓ 3% రూపీ టైంలో డాలర్ టైంలో కొద్దిగా ఎక్కువ తగ్గింది. బట్ సిల్వర్ చాలా తగ్గింది. సిల్వర్ ఒక 11,000 పైన తగ్గింది. సో ఈక్విటీ మార్కెట్స్ మనం చూస్తూ ఉన్నాం, చాలా విపరీతంగా మెల్ట్ డౌన్ అయినాయి. సో ఈ అన్ని అసెట్ క్లాసెస్ తగ్గినప్పుడు దాంతోపాటు బలంగా ఉన్న బంగారాన్ని కూడా తగ్గించేశారు. సో అంతేగాని బంగారం పని అయిపోయింది 50,000కి వచ్చేస్తుంది 55,000కి వచ్చేస్తుంది అనేది మాత్రం నేను నమ్మట్లేదు. సో ఎంతకాలం అయితే ఇప్పుడు దేశాలు బంగారం కొంటూ ఉంటాయో అంతకాలము బంగారం పెరుగుతూనే ఉంటుంది. బంగారం ఎందుకు కొంటున్నారు వాళ్ళు అంటే యుఎస్లో ఉన్న పరిస్థితులు, డాలర్ వీక్నెస్. సో డాలర్ రిజర్వ్స్ అందరికి దేశాల దగ్గర ఎంతో కొంత ఉన్నాయి, చైనాలో విపరీతంగా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే డాలరు డివాల్యూ అవుతూ ఉంటే వాళ్ళ కరెన్సీ వాళ్ళ వాల్యూ కాపాడుకోవడానికి కొంత బంగారంలో పెడుతున్నారు. అలాని మొత్తం అంతా డాలర్స్ అమ్మేసి మొత్తం 100% కొనడానికి అంత బంగారం కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకదు కూడా. సో ఇది స్మాల్ కమాడిటీ, స్మాల్ అసెట్ క్లాస్, కొంతవరకు డైవర్సిఫై అవుతారు. సో ఇప్పుడు చైనా కానీ, ఇండియా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ దేశాలన్నీ కొంటున్నాయి. చైనా కొంచెం ఉధృతంగా కొంటూ ఉంది. మన ఇండియా కూడా ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ 200 టన్స్ సింగిల్ డీల్లో కొనేసింది. సో ఇవన్నీ కొంతకాలంగా బంగారములో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి దేశాలు. ఎందుకంటే డాలర్ కూడా కనబడుతూ ఉంది, అమెరికాలో డాలర్ పరిస్థితి బాగలేదు, అమెరికా పరిస్థితి బాగలేదు అని కనబడుతూ ఉంది. సో కాబట్టి ఇది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ కంటిన్యూ అవ్వచ్చు, వీ డోంట్ నో. దేశాలు అంత తొందరగా వదిలే అదెంత ఉడుంపట్టు, వాళ్ళకి పోయేది ఏం లేదు కదా. వాళ్ళకి ఏంటంటే కొంత పర్సంటేజ్ వాళ్ళు ఏంటంటే ప్రిన్సిపల్ ఫాలో అవుతారు, ఒక మెథడ్ పెట్టుకొని ఆ మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ మెథడ్లో ఏంటంటే బంగారం కొనాలి అని వాళ్ళ చూపు బంగారం వైపు పడింది. కాబట్టి దేశాల ధరలతో సంబంధం లేకుండా బంగారంలో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు వాళ్ళు. సో అది ఉన్నంత కాలము బంగారం కిందికి దిగి రాదు. ఏం తగ్గించినా 5% 10% తరుగుదలే పై నుండి పడడమే తప్ప విపరీతంగా 30-40% 50% కరెక్షన్ అనేది ప్రాబబ్లీ జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను.